మాజీ రాజ్యసభ సభ్యుడు ఆకారపు సుదర్శన్ సేవలు మరవలేవని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బయ్య నారాయణ అన్నారు. ఆదివారం ఆకారపు సుదర్శన్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాజీ రాజ్యసభ సభ్యుడు ఆకారపు సుదర్శన్ సేవలు మరవలేవని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బయ్య నారాయణ అన్నారు. ఆదివారం ఆకారపు సుదర్శన్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోనే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేటలో హైటెక్ బస్టాండ్, ఆర్డీఓ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల గదుల నిర్మాణానికి సుదర్శన్ కృషి చేశారన్నారు. కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ ఆకారపు రమేష్, నకరేకల్ ఇన్ఛార్జ్ యాతాకుల అంజయ్య, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు దారావత్ వెంకన్న, పట్టణ అధ్యక్షులు గాజుల వెంకన్న, ఏర్పుల లింగయ్య, చెరుకుపల్లి సైదులు, గోవిందచారి, సైదమ్మ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎత్తుకుంటే వస్తుంది. నాన్నగారు శ్రీశేషులు ఆకారపు సుదర్శన్ గారి యొక్క 15వ వర్ధంతికి వర్ధంతి సందర్భంగా ఆయన ఇక్కడ ప్రజలు సూర్యాపేట నియోజకవర్గాల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అలాగే కంటి రెప్పలతో అంటే చాలా మంచిగా ఒక బాధ్యతంగా ఈరోజు సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత ఎవరిదంటే శ్రీశేషులు ఆకారపు సుదర్శన్ గారు. ఇలా మారుమూల గ్రామాలకు వెళ్ళినా కానీ, ఏ ప్రాంతం వెళ్ళినా కానీ, ఎక్కడ చూసినా సుదర్శన్ గారి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆ రోజు వచ్చిన ఫండ్ను కూడా సమానంగా అన్ని నియోజకవర్గాల కన్నా 281 నియోజకవర్గం కన్నా ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి చేసిందంటే నాన్నగారు అని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. ఇక్కడ సీసీ రోడ్లు కానీ టౌన్లో ముఖ్యంగా సీసీ రోడ్లు చేసిందంటే ఆ రోజు ఉమ్మడిగా ఉన్నటువంటి బీజేపీ టీడీపీ కలిసి ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా జుట్టుబడి సత్యం గారు ఉన్నారు. అలాగే నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి వారిద్దరు సహకారంతో ఇక్కడ సూర్యాపేటలో కూడా డెవలప్ చేయడం, టౌన్లో ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్లు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాన్నగారు ఏ ఒక్కరిని కూడా బెదిరించలేరు, ఏ ఒక్కరిని అన్యాయం చేయలేరు. ఏది ఉన్నా కానీ రాజకీయంగా ఈ ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని సైతం కూడా పక్కన పెట్టి మేము ఎప్పుడు అనుకుంటున్నాం నాన్నగారితో మాకెందుకు మా నాన్నగారు మాకు టైం ఇస్తలేరు అంటే ఆ రోజు ఒకే మాట చెప్పిండు, మీకు ఎప్పుడైనా టైం ఇస్తాను, కానీ నన్ను నమ్ముతున్నటువంటి ప్రజలకు ఎప్పుడు నేను అందుబాటులో ఉండాలి, ఈరోజు నేను ఉన్నా లేకున్నా వారి మనసుతో నేను చిరస్థాయిగా ఉండాలని చెప్పి నాన్నగారు ఎప్పుడు కోరుకుంటేవారు. అదేవిధంగా నాన్నగారు చనిపోయి 15 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా ఇక్కడ సూర్యాపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఆయన అభిమానులు కానీ, వేరే వేరే పార్టీలు మారినా కానీ వారి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఎక్కడున్నా సుదర్శన్ గారు చేసిన అభివృద్ధి అని ఏ సందర్భంలో కూడా కలిసినా కానీ ఈరోజు సుదర్శన్ గారు చేసిన అభివృద్ధి, అలాంటి నాయకుడు రాడు, మళ్ళీ అలాంటి నాయకుడు రావాలంటే మళ్ళీ సూర్యాపేటలో ప్రశాంతత వాతావరణం రావాలి. మంచి నాయకుడు వచ్చి సుదర్శన్ గారిని వర్తించాలంటే చాలా కష్టం అని చెప్పి ఒక ఎస్సీ దళితుడిగా ఉండి కూడా చిన్న మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇలా రాజ్యసభ కూడా వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యం అని చెప్పి మేము గర్వంగా కోరుతున్నాను. వర్గీయులు మా సహచరుడు ఆకార సుదర్శన్ గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. సోదరులారా, ఆకార సుదర్శన్ గారు పదవి ఊపినే రాలేదు. ఆకార సుదర్శన్ గారు పోరాట యోధుడు. తుంగతుర్తి నియోజకవర్గంలో కమ్యూనిస్టులు దాదాపు 15 సంవత్సరాలు పనిచేసి
అనేక రకాల దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి జైలు చేసి కేసులు పడి కోర్టుల చుట్టూ తిరిగి రాజకీయాలకు వచ్చినటువంటి ఆకార సుదర్శన్ గారు అనుకోని పరిస్థితులలో ఇక్కడ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావటం వల్ల 89లో 87లో ఆయన ఎన్టీ రామారావు పుణ్యం అంటూ బీసీలకు ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు బడుగు బలహీన వర్గాలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వటం వల్ల ఎన్టీ రామారావు గారు ఇవ్వటం వల్ల తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎంపీగా అలాగే నాకు కూడా అప్పుడే అవకాశం వచ్చింది. మూత మండలంలో బీసీగా ఒక యాదవునిగా నాకు అవకాశం వచ్చింది. నేను మూత మండలం నుంచి వారు తుంగతుర్తి నుంచి ఒకేసారి 87లో ఎంపీలైనాం. అలాగే ఆయన 2.5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నియోజకవర్గానికి ఎస్సీ రిజర్వేషన్ నుంచి 89లో ఎమ్మెల్యేగా ఎన్నికైండు. కేవలం ఆ రోజు ఒక 30,000 ఖర్చు పెట్టి ఆయన ఎమ్మెల్యేగా అయింది. ఆ రోజు అంటే పైసలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, పార్టీకి ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కూడా సుదర్శన్ గారిని గౌరవించి టికెట్ ఇచ్చింది. ఇస్తే పెద్ద ఎత్తున గెలిచాడు. ఆ రోజు 5,000 మేడతో గెలిచాడు. అలాగే తర్వాత అట్నే కంటిన్యూషన్ పార్టీ కోసం పనిచేస్తూ